నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మంచి రిజల్ట్స్ వచ్చాయి. అటువంటి ప్రిన్సిపల్స్ చేంజ్ చేస్తాం. దాని టుమారో ఆ కమెంట్ వస్తే సార్ ఎందుకు మీరు చేంజ్ చేశారు, దట్ కమెంట్ షుడ్ నాట్ కమ్. సో దట్ ఈస్ మై ఫీడ్బ్యాక్ అండ్ మై ఒపీనియన్. మురళీమోహన్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అద్దె భవనాల్లో పిహెచ్సీలు లేవని తెలియజేశారు, సంతోషం. అట్లాగే శిథిలావస్థలో ఉన్నటువంటి మంచి రిజల్ట్స్ వచ్చాయి. అటువంటి ప్రిన్సిపల్స్ చేంజ్ చేస్తాం. దాని టుమారో ఆ కమెంట్ వస్తే సార్ ఎందుకు మీరు చేంజ్ చేశారు, దట్ కమెంట్ షుడ్ నాట్ కమ్. సో దట్ ఈస్ మై feedback and my opinion. And now, if more and more students are present, that is number one. You see some improvement in their learning standard. Yes. That yes, andaru chadutunnaru, or bunking takku jarugutundi, booting takku jarugutundi, or breaks, nature breaks, they are taking less break, etc. So if you see the improvements of teaching, learning outcomes of children, you will become more curious. So these are the two important factors. If children are learning more, regularly attending, taking less breaks, that is also a reflection of a good teaching. Discussion, getting more open discussion, and feedback sharing is further given. So these kind of suggestions have been given. We request only one thing, that a lot of investment has been done by the government. So kindly increase your skill. We get good feedback from the ODC. We improve our grading, and grading will be improved only once HM take more interest, teacher take more interest, given resources are utilized efficiently, more units are attempted, more quizzes are taken. These are some of the parameters. So we leave at this point of time parameters, like this school is doing better, where more assignments have been taken, where more interest are there, and we are taking percent. So that is from my side. I thank స్టూడెంట్స్ చెప్పాలి. అదే మాదిరి మా టీం ఉంది కదా, మేము బెస్ట్ అని చెప్పలేదు. ఇది గుడ్ అయిన తర్వాత బెటర్ వస్తుంది, బెటర్ అయిన తర్వాత బెస్ట్ వస్తుంది. మేము కూడా రన్ చేసుకుంటూ ఉంటాము. సో as collector said, yes, you kindly ask accountability, the best practices, the good feedback and other things. But for us, you also tell us one. సో మన స్కూల్స్లో గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనం పాల్ ల్యాబ్స్ అని, అకాడమిక్ ల్యాబ్స్ అని, మన కంప్యూటర్ సంబంధించిన సిస్టమ్స్ పెట్టి మనం చేస్తున్నాం. ఎన్ని చేసినా కానీ మొత్తం ఉన్నటువంటి వేల స్కూల్స్లో మనం అన్ని ప్రొవైడ్ చేయడం కష్టం. కాబట్టి మనకు ఒక అవకాశం, మనకి ఒడిసి ప్రోగ్రామ్ మనకి వచ్చింది. సో దీని ద్వారా 22 స్కూల్స్ మన జిల్లాలో సెలెక్ట్ అయినాయి. మరి ఆ స్కూల్స్లో ఎక్కువ మంచిగా ఇంప్లిమెంట్ అయ్యి బెటర్గా, అంటే కంపారిటివ్లీ ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లా రిజల్ట్స్లో కానీ, పిల్లల యొక్క స్టాండర్డ్స్లో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్లో కానీ, దేంట్లో చూసినా కానీ మన పిల్లలు మంచిగా ఉన్నట్టయితే దాన్ని సాయం చెప్తున్నారంటే మనం వేరే కొన్ని స్కూల్స్ కూడా మనం దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్తున్నాం. సో కాబట్టి మనకు బడ్డెన్ అనుకుంటే ఏది మనం చేయలేదు. టెక్నాలజీ వస్తుంటే బడ్డెన్ అంటారు లేదు. ఐఐటీ కాలేజ్ వచ్చినప్పుడు మనం ఏమనుకున్నామంటే ఇది మన వాళ్ళు అవుతుందని అనుకున్నాం. కానీ ఈరోజు ఏ స్కూల్లో ఏ క్లాస్లో వెళ్ళినా కానీ దే ఆర్ యూజింగ్ ఐఐటీ ప్యానల్స్. టీచర్స్ చక్కగా ఉపయోగిస్తున్నారు. బ్లాక్ బోర్డు, చాక్ పీసు, డస్టర్ అనేది అవుట్డేటెడ్గా మారిపోయింది ప్రజెంట్. సో కాబట్టి టెక్నాలజీ మారుతున్నప్పుడు మనం కూడా అడాప్ట్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి సో ఇప్పుడు మనకు వచ్చిన అవకాశం the students will give the voice over answers. So immediately if it is the right, it gives the feedback. Particular lesson, generally we download the entire textbook in the IFA pack. Any of your problems, your best practices, and what students give you feedback, all that also positive as well as negative part. But what you said was మా స్కూల్లో ప్రోగ్రామ్ చాలా చక్కగా ఇంప్లిమెంటేషన్ సార్. లాస్ట్ టైంకి తీర్చిపోవడానికి కొత్తగా యాడ్ అయింది సార్. ఆ తీర్చిపోవడంలో I think we have some. Okay.
మురళీమోహన్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అద్దె భవనాల్లో పిహెచ్సీలు లేవని తెలియజేశారు, సంతోషం. అట్లాగే శిథిలావస్థలో ఉన్నటువంటి 140 పిహెచ్సి భవనాలను గుర్తించి వాటిలో 118 భవనాలని నిర్మించడం జరిగింది. 22 పురోగతులు ఉన్నాయని చెప్పడం జరిగింది. అధ్యక్ష, నేను ఈ ప్రశ్న అడగడానికి ముఖ్య ఉద్దేశం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంజీవిని అని ఒక కార్యక్రమాన్ని రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం జరిగింది. అధ్యక్ష, యాదమరి మండలం మా నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. హెల్త్ ఫర్ ఎవరీ విలేజ్, కేర్ ఫర్ ఎవరీ ఫ్యామిలీ అన్నటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ని ఆ పిహెచ్సిలో డిజిటలైజ్ చేసి ప్రతి ఒక్కరూ కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా మందులు అందుబాటులోకి తీసుకోవడం, అలాగే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు టెలిఫోన్లో వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి అక్కడికి వెళ్ళి వైద్యం చేసుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి కల్పించారు. దాన్ని కుప్పంతో పాటుగా మా నియోజకవర్గంలో కూడా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఇప్పుడు జిల్లాల వ్యాప్తంగా కూడా విస్తరించడం జరిగింది. అధ్యక్ష, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సిహెచ్సిలు, అర్బన్ పిహెచ్సిలు ఇవన్నీ కూడా సమగ్రంగా నిర్వహించడం ద్వారా ఈ పథకం యొక్క అమలు సక్రమంగా ఉంటుందనేది నా ప్రశ్న యొక్క ఉద్దేశం. అధ్యక్ష, ఇంకా విలేజ్ హెల్త్ క్లినిక్లకు సంబంధించి 105 మెడిసిన్స్ ను కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా సక్రమంగా గ్రామాలకు వెళ్లడం లేదనేది ఫీల్డ్ లో మాకు ఉన్నటువంటి సమాచారం. అధ్యక్ష, దానిపైన కూడా మంత్రి గారు నోట్ చేసుకుని అదేదైనా ఉంటే ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లకు సంబంధించి కూడా ఇంకా అద్దె భవనాల్లో నడుస్తున్నాయన్నది నాకున్నటువంటి సమాచారం. అధ్యక్ష, ఎందుకంటే అర్బన్ హెల్త్ సెంటర్లో అంటే అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ రోజు హెల్త్ సంబంధించినటువంటి చిన్న సమస్య వచ్చినా కూడా ప్రైవేట్ నర్సింగ్ హోములకు వెళ్లి రకరకాలైనటువంటి టెస్టుల పేరుతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ప్రాపర్ గా ఉంటే ఈ సమస్యలు రావనేది నా ఉద్దేశం. కాబట్టి దీన్ని కూడా మంత్రి గారు దృష్టిలో పెట్టుకుని అర్బన్ హెల్త్ సెంటర్ల విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతారు, విలేజ్ హెల్త్ క్లినికల్ ని బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా 105 మందులు ఏవైతే పంపిణీ చేస్తున్నారో వాటిని సక్రమంగా పంపిణీ చేయడం కోసం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుని అమలు చేస్తారన్న విషయం కూడా మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నారు.